చూశారు కదమ్మా, ఇది 182 మీటర్స్ అంట. 182 మీటర్స్. 31st నాటికి 150వ జయంతి అంట. అందుకని మోదీ గారు వస్తున్నారంట. ఈ రోజుతో ఈ టూరిజాన్ని ఆపేస్తారంట. ఇదిగో చూసారమ్మా, ఇవన్నీ యాక్సిలేటర్ లాగా ఎక్కేది కాకుండా ఇలా వెళ్ళిపోతున్నాం. ఫారిన్ ఇప్పుడు ఇలాగే ఉంటాయి కదా, అలా పెట్టారు. మా బ్యాచ్ అంతా వెనక ఉంది, వస్తున్నారు ఒక్కొక్కరు. నర్మదా నదికి ఆ బ్రిడ్జి లాగా ఎలా ఉన్నాయో అది. ఇది విశ్వవనం అంటమ్మా. సరోవర్ డ్యామ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ సరోవర్ డ్యామ్. అమ్మా, ఇప్పుడు అక్కడి నుంచి నీలకంఠ ధామ్ వచ్చాం. నీలకంఠ ధామ్ చూసారా, లోపలికి వెళ్తున్నాం. చాలా దూరం ఉంది ఇది కూడా. ఈయన స్వామినారాయణమ్మ, స్వామినారాయణ లక్ష్మీనారాయణ. ఎంత బ్రైట్గా ఉన్నారు చూసారమ్మా. తీశాను, అప్పుడు బాగానే తీశాను అమ్మవారిది వెళ్ళి. ఇప్పుడు నేను కూడా ప్రేమలో ఉన్నాను అన్నమాట. చూసారమ్మా, చాలా కన్నుల పండుగగా ఉందమ్మా. అసలు నడిచేది ఇది ఏమీ తెలియట్లా. చూసారు నా మొక్క ఎలా ఉందో, అయినా తిరుగుతానే ఉన్నా. స్వామివారి కాళ్ళ దగ్గర అమ్మవారి చూడండి. అబ్బా, ఎంత ఆనందంగా ఉందో చూడండి అమ్మ, ఎలా ఉన్నాయో. హాయ్ అమ్మా, బాగున్నారమ్మా? నేను బాగున్నాను. పోతే ఈరోజు ఇప్పుడేనమ్మా సోమనాథ్ టెంపుల్కి వెళ్తున్నాం. సోమనాథ్ టెంపుల్ బయలుదేరాం. తెల్లవారుజామున 5 అయింది. 5ంటికే రెడీగా ఉండమన్నారు, అలా ఉన్నాం. ఇప్పుడు వెళ్తున్నాను. మళ్ళీ ఇదంతా గుళ్ళల్లోకి పట్టుకెళ్ళనివ్వట్లేదమ్మా, గుళ్ళల్లో పట్టుకెళ్ళనివ్వట్లే. చూద్దాం, ఎక్కడన్నా బయట కూడా చేయటానికి లేదు. ఫోన్ ఎక్కడో పెడుతున్నాం. బయటకు వచ్చినాక గుడి ప్రాంగణం తీద్దామన్నా కూడా కుదరట్లే. ఓకేనమ్మా, బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అంతా చూపిస్తా. హాయ్ అండి, సోమనాథ్ టెంపుల్కి వెళ్తున్నాం. సోమనాథ్ టెంపుల్కి ఇప్పుడు వెళ్తున్నాం. ఓకేనమ్మా, అది. ఈరోజు బయలుదేరుతున్నామమ్మా. దగ్గరలోనేనంట స్వామి. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ దేవుడో నాకు క్లియర్గా తెలీదు. 3.5 hours జర్నీ వెళ్తున్నాం. వెళ్ళేసి అక్కడికి వెళ్ళినాక వీలుంటే, అదే చిన్న గుడి అవకాశం ఉందంటే అక్కడికి వెళ్ళినా తీస్తానమ్మా. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నామమ్మా. తీసుకెళ్తున్నారు అక్కడ ఆటోలు. ఇది వచ్చేసావా, పింక్ ఆటోలు. ఇవి పింక్ ఆటోలకి లేడీ డ్రైవర్స్. ఇదిగో ఇక్కడ చాలా పింక్ ఆటోలు ఉన్నాయి. పింక్ ఆటో ఉంటే లేడీ డ్రైవర్. కారు ఇక్కడ పెట్టామన్నమాట. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాయి ఇవి. చూడండి, అదిగో బాగుంది. గుజరాత్ ఈ ఊరే పేరేంటో మరి తెలుసుకుంటా తర్వాత. ఇగో పింక్ ఆటోలు వెళ్తున్నాయి చూసారా, ఇవన్నీ లేడీస్ డ్రైవర్స్. దేవాలయాలకు వెళ్ళే అది వేరమ్మా. ఇక్కడ సిటీ చాలా బాగుంది చూడండి. దేవాలయాలకు వెళ్తే అన్నీ ఆ షాపులు, ఆ సందులు, ఆ గుళ్ళు ఉంటాయి. ఇక్కడ ఇదంతా సిటీ తెలుస్తుంది. సూపర్గా ఉంది ఇక్కడమ్మా. ఎటు వెళ్ళినా సముద్రాలు కనిపిస్తున్నాయి అమ్మా. నిన్న మొన్న ఎటు పక్క వెళ్ళినా సముద్రాలు. ఇక్కడ పెద్ద పెద్ద డ్యాములు. అయినా బాగుందిలేమ్మా. ఇటు వెళ్తున్నామమ్మా. ఇది బ్యాక్ సైడ్ చూడండి. ఆయన్ని బోల్డంత హైట్లో. దీని అడుగులు కూడా ఎన్నో అడుగులు. ఇది మోడీ గారు వస్తున్నారంట. మీరు చూసారా సిఆర్పి ఎలా వస్తుందో. అబ్బా, ఆ క్యాపులు చూడు, బ్యాచ్లు ముందుకు వెళ్ళిపోయారు చూడు. గుజరాత్ చూడండి, మోడీ గారు వచ్చిన తర్వాత చేసింది ఇది. ఆయన మీద అభిమానంతో చూడండి. జనం చూడండి అసలు. ఆ లొకేషన్ చూడండి, అసలు మా లొకేషన్ చూడండి ఎలా ఉందో.
మోదీ గారు వస్తున్నారంట. సర్దార్ వల్లభాయ్ పటేల్ చూసారు కదమ్మా, ఇది 182 మీటర్స్ అంట. 182 మీటర్స్. 31st నాటికి 150వ జయంతి అంట. అందుకని మోదీ గారు వస్తున్నారంట. ఈ రోజుతో ఈ టూరిజాన్ని ఆపేస్తారంట. ఈ 2 days ఉండవు, ఎవరు మనిషి అనేవారు రాకూడదంట ఇక్కడికి. అందుకని లాస్ట్ రోజు మా మనోడు ఎట్ట కూడా మమ్మల్ని తెలియకుండా తీసుకొచ్చాడు ఇక్కడికి. ఇక్కడికి వచ్చినాకే తెలిసింది, కానీ చూస్తున్నాం. ఈయన విగ్రహాన్ని పెట్టినప్పుడు నాకుంది, నేను చూశాను ఆయన గురించి. ఆయన మోదీ గారు వచ్చిన తర్వాత కదా ఈ విగ్రహం పెట్టారు. అప్పుడు నుంచి మనం చూస్తామా గుజరాత్ వెళ్ళి ఇవన్నీ అనుకున్నాం. చూడండి, అనుకోకుండా గుజరాత్ రావడం, మా మనవడు ఇక్కడ తీసుకురావడం చూశాను. నేను చూడటమే కదా, మీ అందరికీ చక్కగా చూపిస్తున్నాను, చూడండి అసలు. ఆహా, ఇదిగో చూసారమ్మా, అదిగో వాటర్ చూసారమ్మా. ఇది నర్మదా నది అంటమ్మా, నర్మదా నది పాయ, నర్మదా నది పాయ. ఎక్కడికి ఎండగా ఉందమ్మా, తీలేకపోతున్నాం. కానీ ఎక్కడికక్కడికే ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎక్సెప్ట్ మళ్ళీ అన్నీ చూసేసి బయటకు వెళ్ళిపోతాం అనమాట. ఇటే ఇప్పుడు ఇటు వచ్చేసాం. ఒక 3 days మళ్ళీ ఉండదు కదా, అందుకోసం ఇలా జనం. ఎంత బాగుందో లొకేషన్, ఇప్పుడు అదిరిపోయింది. ఇట్లాంటివన్నీ ఆయనే చెయ్యాలి, మోదీ గారి వల్ల చాలా అయింది. మీకు తెలుసు కదా, దానికి ఎండలో సరిగ్గా కనిపించలేదు, కొంచెం నీడలో ఉన్నాయి కదా, క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగో చూసారమ్మా, ఇవన్నీ యాక్సిలేటర్ లాగా ఎక్కేది కాకుండా ఇలా వెళ్ళిపోతున్నాం. ఫారెన్ ఇప్పుడు ఇలాగే ఉంటాయి కదా, అలా పెట్టారు. ఫారెన్లో ఇలాగే వెళ్తాం. మా బ్యాచ్ అంతా వెనక ఉంది, వస్తున్నారు ఒక్కొక్కరు. నర్మదా నదికి ఆ బ్రిడ్జి లాగా ఎలా ఉన్నాయో అది. ఇదిగో వాళ్ళు వస్తున్నారు, నేను ముందు వచ్చేసాను, వాళ్ళు వస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఇదిగో నడుస్తానికి కూడా మా రంగం గారు ఎట్ట పట్టుకుంది మనిషిని. ఇది నుంచుంటే చాలు, కానీ పట్టుకుంది. నుంచుంటే చాలు, పట్టుకుంది. రండి. ఇది ఒక పాదం, ఇక్కడ పాదం, దాంట్లో నుంచి అటుపక్క మళ్ళీ నుంచి చుట్టూ తిరిగి వచ్చి చూడండి అమ్మ, పాదమే చూడండి. ఒక డ్యామ్ వెడల్పు, బొటన వేలు. అదిగో ఇదిగో బొటన వేలు చూసారా. ఇదిగో వేలు కూడా సపరేట్ ఎక్కడ కనిపిస్తున్నాయో ఇదిగో. ఆహా, బొటన వేలు 2, 3, 4, 5 వేళ్ళు. ఎంత బాగా తీసారు 5 వేళ్ళు చూడమ్మా. ఇటువంటి చూడలేమమ్మా. గుజరాత్ మీరు రాగలుగుతున్న వాళ్ళు రండి, వస్తే మాత్రం తప్పకుండా చూసాను. నేనే తీసుకెళ్తుంటే మీకు నేను కనిపిస్తుంది కదా, అందుకని మా మనవరాలు చేస్తాను. ఉపయోగించాలి సరే. ఇదిగో ఇదొక పాదం అమ్మా. ఇదిగో అక్కడ ఒక పాదం చూపించా కదమ్మా. ఇదిగో జై 150 పుట్టినరోజు అంటమ్మా, 31st అనుకుంటా. చూసారా, మొత్తం లేదు. న్యాయం చేశారు మోదీ సార్, న్యాయం చేశారు. చూడండి, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి అన్నమాట. ఈ విగ్రహం ఆయన ఎక్కడున్నా చూస్తారు, చూసే ఉంటారు చక్కగా. అబ్బా ఎంత బాగుందో, చాలా మంచి మన దేశానికి సంబంధించినటువంటి ఒక మంచి మహోన్నతమైనటువంటి వ్యక్తిని చూసాం శిలారూపంలో. చూసారా, ఇదంతా మోదీ గారి దయ. చూసారా, నర్మదా నది
ఇదిగో నర్మదా నది. ఆహా. ఇదిగో నది. ఆహా, ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళేది. ఎవరు వెళ్ళటం మరి, ఇది వాళ్ళ వరకేనేమో తెలీదు. ఇదిగో ఆ కొండలు చూడండి. ఇదిగో అక్కడ బ్రిడ్జి, నర్మదా నది మీద బ్రిడ్జ్. అదిగో అమ్మ, జనాలు చూసారా, టూరిజం బాగా వచ్చారు. ఇది విశ్వవనం అంటమ్మా. సరోవర్ డ్యామ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ సరోవర్ డ్యామ్. ఇవమ్మా సిట్టింగ్, ఇది చూసారమ్మా, ఈవినింగ్ సిట్టింగ్ అంట. ఇదే నది, అదిగో నది, అదిగో అదిగో చూసారా, ఇక్కడ కూర్చుని ఆయన చూస్తారనమాట. ఇదిగో సిట్టింగ్ చూడండి అమ్మా, అదిగో. అబ్బా ఎంత సిట్టింగ్ ఉందో చూడండి. ఈయన్ని సాయంకాలం టైంలో కూర్చొని చూస్తారనమాట. చూడాల్సినవి ఉన్నాయమ్మా, ఇప్పుడు అవి చూస్తాం. ఇప్పుడే ఫుడ్ కోర్ట్కి వెళ్ళి పిజ్జా అని ఆ పంచ్ పైసా అవి తిన్నాం. అవన్నీ తీసి ఇచ్చేసాడు, తినేసాం. ఇప్పుడు మళ్ళీ బయలుదేరుతాం. బయలుదేరి ఎక్కడికో ఇంకో చోటకి తీసుకెళ్లే వరకు చెప్పడం. ఇంకో చోటకి ఎక్కడికో తీసుకెళ్తున్నాడంట, ఇంకో చోటకి ఎక్కడికో తీసుకెళ్తున్నాడంట. అప్పుడు అక్కడికి ఎక్కడికి వెళ్తున్నామో చూసి చెప్తా. చెప్పాను కదమ్మా, 182 మీటర్స్, 560 ఎన్నో అడుగులంట. చూడండి. ఓకేనమ్మా, బయలుదేరుతాం. ఆటోలు రెడీగా ఉన్నాయి. పొద్దున్న పింక్ ఆటోలు ఎక్కాం కదా, అవి మా కోసం ఇక్కడే ఉన్నాయి. మళ్ళీ దొరకవు, ఆ ఆటోలనే పెట్టుకోవాలంట. అలా పెట్టేసుకున్నాం. ఇప్పుడు అటు పెట్టేసుకున్నాం. అది భూపేంద్ర పటేల్, గుజరాత్ సీఎం. చాలా బాగా చేశారు ఆయన కూడా. ఆయన గురించి నాకు పెద్దగా తెలీదు, యోగి గారి గురించి తెలుసు. బాగా బాగా చాలా బాగుంది. అసలు ఇదంతా ఒక టూరిజం భలే ఉందిలే. టూరిస్ట్ ప్లేస్ అంటే అదిరింది ఇక్కడ. భలే ఉంది లొకేషన్ చూడండి. అబ్బా, అది జూ పార్క్ అంట. అవన్నీ చూసే ఉంటాయి, అయినా చూడలేం మనం. చక్కగా చూపిస్తున్నారు. నేను అగోసుకున్నంత వరకు నేను తీస్తున్నాను. నా చేయలేక వచ్చినప్పుడు మా మనవరాలో, మా మనవడు, మా మేనకోడలో, మా చెల్లెళ్ళు ఎవరో ఒకరు తీస్తున్నారు.
అమ్మ ఇప్పుడు అక్కడి నుంచి నీలకంఠ ధామ్ వచ్చాం. నీలకంఠ ధామ్ చూసారా, లోపలికి వెళ్తున్నాం. చాలా దూరం ఉంది, ఇది కూడా చాలా దూరం ఉంది. ఇది కూడా ఎలా వెళ్తున్నామో చూడండి. నీలకంఠ ధామ్ అన్ని ఏనుగుల సామ్రాజ్యం లాగా ఉంది. ఇక్కడ మొత్తం ఏనుగులే. అదిగో చూడండి, అసలు ఏరియంత కార్ పార్కింగ్ చూడండి, ఒక ఎయిర్పోర్ట్లో కార్ పార్కింగ్ పెట్టినట్టుంది. అదిగో ఇద్దరు కూర్చున్నారు మహారాజులు. ఇది చూడండి అమ్మా, బంగారు శిఖరం చూసారా. అసలు ఇక్కడ గుళ్ళే, గుజరాత్లో చూస్తారు కదమ్మా, ఇక్కడ గుళ్ళే మందిర్లు సూపర్గా ఉన్నాయి. అన్ని జెండాలే చూడండి. ఈ జెండా మారిందండి, 3 కలర్స్. పై కాదు వైట్ ఆరెంజే, అన్ని వైట్ ఆరెంజ్లో ఉన్నాయి. రాముడు చూసారా, అబ్బా ఇదిగో అమ్మ మళ్ళీ రామంట. ఆహా, బొమ్మలన్నీ ఎలా ఉన్నాయో చూడండి. ఇదిగో అదిగో గుడి నుంచి అట్నుంచి అట్టే వెళ్ళిపోతామంట, అందుకని మళ్ళీ తీస్తున్నా. ఇదిగో కొంగలు చక్కగా ఉన్నాయి. పొన్న చెట్టు, ఆ పొన్న చెట్టు చూడండి, కృష్ణుడిది. శివ నాయనా, అబ్బా ఆహా ఎంత బాగుందో చూడండమ్మా. అబ్బో మెరిసిపోతున్నాడు. గంట అమ్మ చూసారా, ఆ గంట సైజ్ చూడండి అమ్మా ఎంత ఉందో. ఆహా, ఆ గంట సైజ్ చూసారా, అమ్మో చాలా. ఆహా, అంత స్పీడ్గా కొట్టా. అదిగో చూసారా, పడవలు వెళ్తున్నాయి. ఆహా, ఎంత బాగుందో. అదే పడవలకి వెళ్ళేదమ్మా, అది దారి అట్టంట, వెళ్దాం. అదిగో చూడండి, నీలకంఠ సరోవరం, నీలకంఠ సరోవరం ఇది చూసారమ్మా. నీలకంఠ సరోవరం. అమ్మవారు చూడు, అమ్మవారు లక్ష్మీదేవి తామర పుష్పంలో ఎలా కూర్చుందో. తర్వాత వెళ్దామండి, ముందు ఇది చూద్దాం. ఇదిగో చూడండమ్మా, ఇదిగో ఇటు కూడా తీస్తున్నానమ్మా. అన్ని రౌండ్లు వేయలేకపోయినా నేను, ఈ మధ్యలో ఉన్నా. అదిగో చూసారా, చూడండి అక్క, అదిగో లక్ష్మీదేవి. ఓకేనమ్మా, బాగా నీరసం అయిపోయాం, అయినా పర్వాలా, మీకోసం బాగానే తిరిగి అన్నీ తీస్తున్నా. అదిగో చూడండి సరే, అదిగో చూసారా. నీలకంఠ సరోవర్. ఇదిగో చూసారమ్మా, అమ్మవారు నీలకంఠ సరోవర్ ఇది. ఇదిగో చూడండి ఎంత బాగా పెట్టారు. వర్షం వచ్చిందమ్మా, ఇప్పుడే జారుతుంది, వర్షం వచ్చింది. చూసారా ఈ సరోవరు ఎలా ఉందో. ఇదిగో అమ్మవారు చూసారా, అమ్మవారు వీళ్ళు. అదిగో వాటర్ ఎలా వస్తుందో.
అది ఇవన్నీ అదిగో చూడండి. శ్రీ నీలకంఠ భట్ట భగవాన్ వసింద భగవాన్, శ్రీ నీలకంఠ వసింద భగవాన్. ఆహా, చూడండి అమ్మా, ఇగో ద్వారపాలకులను చూడండి. శ్రీ రాధాకృష్ణ అమ్మ తండ్రి స్వామినారాయణ, ఈయన చూసారా నీలకంఠ స్వామినారాయణ. చూడండి అమ్మ ఎంత బాగుందో. లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ స్వామినారాయణ దగ్గర ఎన్ని ప్రసాదాలు పెట్టారు. ఇదిగో ఎన్ని ప్రసాదాలు పెట్టారు. ఈయన స్వామినారాయణమ్మ, స్వామినారాయణ లక్ష్మీనారాయణ ఎంత బ్రైట్గా ఉన్నారు చూసారమ్మా. వైకుంఠం లాగా ఉందమ్మా, ఇలా అల్లా లేదు. ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో చుట్టూ వాటరేనమ్మా, చుట్టూ వాటరే. మళ్ళీ అటు కూడా వెళ్దాం. ఇది చుట్టూ వాటరేనమ్మా, చూడండి ఎలా ఉందో వాటర్ చూడండి. ఇదిగో ఇది చూడండి, చుట్టూ వాటరే. మనకు కూడా గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా అక్కడ తమిళనాడులో, అలాగే చుట్టూ వాటర్ ఉంది. కానీ ఇంకా చాలా బాగా గుళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. అది అది నది, ఏమి నదో తెలుసుకుంటా. నది కా నామ్ అమ్మా, నది కా నామ్, నది కా నామ్ నేను నర్మదాదేనా? ఓకే ఓకే. ఆ పొద్దు నుంచి మనం చూస్తూనే ఉన్నాం కదమ్మా, నర్మదా నది ఇక్కడ కూడా. అదిగో చూసారా నర్మదా, వాటర్లోనే వాటర్ ఫాల్స్ చూడండి. శ్రీమద్ వల్లభాచారి అంటమ్మ, ఈయన అంతా హిందీలోనే రాసున్నాయి. శ్రీమద్ వల్లభాచారి బాగుంది చూసారా. శ్రీమద్ రంగారాచార్య, అదిగో చూసారా. కృష్ణుడు ఘనశ్యాముడు. భక్తీదేవి, రామదేవ్, ఈయన భక్తీదేవి. అసలు చూడటాకే రెండు కళ్ళు చాలా మంది అలా ఉన్నాయమ్మా. పొలం నిండా తీశాను, అప్పుడు బాగానే తీశాను అమ్మవారిది వెళ్ళి. ఇప్పుడు నేను కూడా ప్రేమలో ఉన్నాను అన్నమాట. చూసారమ్మా, చాలా కన్నుల పండుగ ఉందమ్మా. అసలు నడిచేది ఇది ఏమీ తెలియట్లా. చూసారు నా మొక్క ఎలా ఉందో, అయినా తిరుగుతానే ఉన్నా. వీళ్ళందరూ తెగ నెచ్చేసుకున్నారు మా వాళ్ళు. అక్క ఇట్లా తిరుగుతున్నావు బాబోయ్ నాయన, చూసారా. అదిగో అబ్బా వైకుంఠం లాగా ఉందమ్మా ఇక్కడ. వైకుంఠమే ఎంత బాగుంది. ఇవన్నీ మనం ఎక్కడ చూడలేమమ్మా. మన తిరుపతి అట్లా వెళ్ళి స్వామిని ఎక్కడ చూపించేస్తాం. చూసారా, వీడియోలు తీసుకుంటున్నాం చూడండి. చూసారు స్వామి, నేను తీసుకో
అంత బాగా చూస్తున్నా. శేషపాంచమి పడుతున్నాడు స్వామి, కాళ్ళ దగ్గర అమ్మవారు. శేషపాంచమి స్వామి వారు, కాళ్ళ దగ్గర అమ్మవారు. చూడండి అబ్బా, ఎంత ఆనందంగా ఉందో చూడండి అమ్మ, ఎలా ఉన్నాయో. చూడండి అమ్మ, ప్రాణానికి హాయిగా, మనసుకి హాయిగా ఇక్కడ నుంచి ఉంటేనే చాలమ్మా. ఫ్యాన్లు చూడమ్మా, ఒక్కసారి చూపించమ్మా మొత్తం. అసలు ఎంత ఫ్యాన్లు వేసి పెట్టి ఎంతో ఆహ్లాదంగా ఉందమ్మా. మీరు ఆశ్చర్యపోతారమ్మా, టికెట్ రేట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారమ్మా. గోల్డెన్ టెంపుల్ కంటే కూడా అద్భుతంగా ఉంది. నిజంగా చాలా చాలా చూడాల్సిన ప్లేస్ అన్నమాట ఇది. ఎవరు మిస్ కాకండి, తెలిసిందే గనక తప్పకుండా వెళ్ళండి. గుజరాత్ వస్తే నీలకంఠ ధామ్ అని రండమ్మా. మీ టికెట్ వాల్యూ ఎంతో తెలుసమ్మా? 10 రూపాయలు. 10 రూపాయలు ఇచ్చి చాలా అద్భుతాన్ని చూస్తున్నట్టే. 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు ఇస్తే 10 లక్షలు ఇచ్చినా కూడా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ఇన్ని చూడలేదు. 10 రూపాయలు అట్లా ఇస్తారు అంతవరకే. ఎన్ని బాబోయ్, కళ్ళు వైకుంఠాన్ని చూసినట్టుంది, వైకుంఠం చూసినట్టుంది, కైలాసం చూసినట్టుంది. ద్వారకా వచ్చామంటే కన్నుల పండుగ కడుపు నిండిపోయింది ద్వారకా వచ్చి మా. ఓకేనమ్మా, చూడండి అమ్మా, వాటర్ పోస్తున్నాడు ఆంజనేయుడు. రాముడు శివలింగ పూజ చేస్తున్నాడు. ఇక్కడ చూసారా, ఆంజనేయుడు శివలింగాన్ని పూజ చేస్తున్నాడు. నరసింహస్వామికి శంకుతో పోస్తున్నాడు. చూడండి అమ్మా, శంకుతో శివలింగాన్ని పూజ చేస్తున్నాడు. నరసింహస్వామి ప్రహ్లాద భక్తుడు కదా, ప్రహ్లాదుడు. వరాహస్వామి అమ్మ, చూసారా? అదిగో చూసారా, వాటర్ ఫాల్స్ చుట్టూనమ్మా బోల్డ్ ఉన్నాయి వాటర్ ఫాల్స్. శ్రీ మోహిని స్వరూపమ్మ ఇవిడ, శాలిగ్రామం మోహిని స్వరూపం. చూడండి అమ్మ, మోహిని స్వరూపం. శ్రీ నారద స్వరూప్, నారదుడమ్మ, ఇదిగో నారదుడు స్వరూప్. దత్తాత్రేయుడమ్మ, దత్తాత్రేయ స్వరూప్. చూసారా, ధన్వంతరి స్వరూప్, శాలిగ్రామం భగవాన్ ధన్వంతరి స్వరూప్, హయగ్రీవ స్వరూప్. చాలా బాగున్నాయమ్మా. కళ్ళు చాలటల్లా, 2 కళ్ళు చాలటల్లా చూడటానికి. చాలా చూస్తున్నాను. ఈయన శ్రీ మత్స్యస్వరూప అమ్మా, శ్రీ మత్స్యస్వరూప్ ఈయన. చూసారమ్మా, వర్షం వచ్చేస్తా. అబ్బో, వర్షం అబ్బో, వర్షం అమ్మా, వర్షం వచ్చేస్తా. పెద్ద పెద్ద చినుకులు. ఓహా, ఇందాక నుంచి దీనికి పని లేదనుకున్నా, ఇప్పుడు వేసేసి ఒక షాల్ లాగా తెచ్చుకున్నానమ్మా. చలి అన్నారని తెచ్చాను. ఇప్పుడు ఇక వర్షానికి కాపాడుతుంది ఇది. ఎలా నుంచోంటే అలా నుంచుని పోయాం. ఇదిగో చూడండి, నీలకంఠ ధామమ్మ. చాలా వరకు 75% తీసానమ్మా మీకోసం, చూద్దరు కానీ ఎంత ఆనందంగా ఉందోనమ్మా. పొద్దునే వల్లభాయ్ పటేల్ది అసలు అదొక నందనవనం ఉద్యానవనం అంటారు చూడు, అంత అందంగా ఉంది. ఇదైతే అసలు బృందావనం వైకుంఠం అన్నీ ఇక్కడే చూసేసాం. ఎంత బాగున్నాయో, కన్నుల విందుగా ఉందమ్మా. నేను చెప్పాను ఆల్రెడీ, దీని టికెట్ 10 రూపాయలు. 10 రూపాయలకి ఏంటి వైకుంఠం? అస్సలు అర్థం కాలే. మన ఆంధ్రాలో కానీ తమిళనాడులో కానీ ఇట్లాంటి గుడి లేదమ్మా. మనం గోల్డెన్ టెంపుల్ కూడా వెళ్ళాము, అప్పుడే అది ఎంతో ఆనందించాం. బోల్డ్ బాగుంది అనుకున్నాం. ఇక్కడికి వచ్చి నిజంగా చూస్తే దాన్ని ఇంకా డెవలప్ చేస్తారు. ఎంత బాగుందో, ఇంత అంత అని కాదు తల్లి, చాలా చాలా బాగుంది. మాకు తృప్తిగా ఉంది. ఇప్పుడే వచ్చామమ్మా, వచ్చి ఛార్జ్ అయిపోయింది ఫోన్లో. మీ కార్లోనే మాట్లాడదాం అనుకున్నా, ఛార్జ్ అయిపోయింది. అంత తీసాను కదమ్మా, ఛార్జ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి వండుకు తిని చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ ట్రిప్పు ఎంత ఆనందంగా ఉందంటే, మా మేనగోడల కొడుకు చూపించాడు. నా అదృష్టం ఏంటో, అడు కర్ణాటకలో ఉన్నాడు, హుబ్లీ. అక్కడికి వెళ్ళా.
అక్కడ నుంచి గోకర్ణం, మహాలక్ష్మి టెంపుల్, అయ్యి హంపి ఇవన్నీ చూపించాడు. అప్పుడు మురుగేశ్వర్ అవన్నీ చూపించాడు. తర్వాత మధ్యప్రదేశ్ మళ్ళీ ఎక్కడికి వచ్చాను, కట్నీ వచ్చినప్పుడు కాశీ, గయా, ఏంటిది ఉజ్జయిని, ఓంకారేశ్వర్, అయోధ్య, అసలు ఇవన్నీ చూపించేశాడు అప్పుడు. ఇది 3వ ట్రిప్ అనుకోకుండా ఇప్పుడు ఇక్కడికున్నాడు వడోదరాలో, గుజరాత్. వీడు ఎప్పుడు గుజరాత్ వస్తాడా అని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. వచ్చే సంవత్సరం అయింది, ఇక్కడికి వచ్చాం. ఇక్కడికైతే చూసామమ్మా పొద్దునుంచి. మీకు ఎలా ఉందని చెప్పను. ఆ వల్లభాయ్ పటేల్ది అసలు ఆ ఉద్యానవనాలు ఎంత బాగున్నాయో. అసలు ఉద్యానవనాలు ఉన్నాయమ్మా ఆ వల్లభాయ్ పటేల్ దగ్గర, కన్నుల పండుగగా ఉన్నాయి. సరే అది చూసాం, వచ్చామమ్మా. ఇక్కడ ఒక బృందావనం, వైకుంఠం అమ్మా, నీలకంఠేశ్వర మందిరానికి వచ్చామా. అసలు ఏమని చెప్తారంటే అది వైకుంఠం చూసినట్టు, ఒక బృందావనం చూసినట్టు ఉంది. కళకళ్ళాడిపోతుందమ్మా. తప్పకుండా రండి, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇక్కడ వచ్చి ఆ నీలకంఠేశ్వరుడిది కతిమ గుళ్ళు ఎలాగో చూస్తారు. మీరు వద్దనుకుని వెళ్ళొద్దు, నీలకంఠేశ్వర దేవస్థానానికి వెళ్ళండి అక్కడికి. ఇంకోటి వల్లభాయ్ పటేల్ దానికి వెళ్ళండి, సూపర్గా ఉన్నాయమ్మా. ఈ 2 మర్చిపోలేవు అసలు జీవితాంతం. అవి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి అమ్మా. నాకు చాలా చాలా సంతోషం ఉందమ్మా. ఇందుకోసం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మా మనవడు మనవరాలకి చాలా చాలా ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళిద్దరు భాష కమాండింగ్ కూడా వాళ్ళకే ఉంది కదా, మనకి హిందీ రాదు ఇక్కడ గుజరాత్ అవన్నీ. వాళ్ళకి ఆ కమాండింగ్ ఉంది, అలా మాట్లాడగలరు. ఓపిక గాడి తీసుకెళ్తున్నాడు. కొంతమంది ఇళ్లలో మగవాళ్ళు ఇంత విధిగా తిప్పరు. అయిందా రండి రండి అనేవాళ్ళు ఇంతమంది చూసాం. ఈ రండి లేదు ఏమీ లేదు, చూడండి చూడండి అంటున్నాడు. ఎవరు చూపిస్తారు? 35 ఏళ్ళ వయసు, విసుగు లేకుండా చూపించాడు. మా అదృష్టం. వీళ్ళు ఈ టూర్లు ఇటు దేశం తిరగటం మా అదృష్టం అన్నమాట. అది అలా ఉండి మేము చూస్తున్నాం. అదే చెప్పా, జనంలో చూడలేనురా బాబు, చూపించామని. ఇంకోటి ఉంది, ఇంకో యాత్ర. అది ఎప్పుడు పడతా, ఏడాది పడతా, ఎలా పడతా తెలియదులే. అప్పుడు మళ్ళీ వచ్చి ఈడే తీసుకెళ్ళాలి, ఈడే చూపించాలి యోగం ఉంటే తప్పకుండా చూస్తా. అదేమ్మా, అందుకని మీకు 4 మాటలు చెబుతామని ఛార్జ్ అయిపోయింది. అందుకని ఇప్పుడు వచ్చి ఛార్జ్ పెట్టి ఈ లోపల వండుకు తిన్నాం అందరం. సరే ఒక్కసారి చెప్పేసి మార్చుకుంటానమ్మా అని కూర్చున్నాను అనమాట అమ్మ. ఓకే అమ్మా, బాయ్ అమ్మా. మళ్ళీ రేపొద్దున ఇంకో చోటుకి వెళ్తున్నాం. అక్షరధాము, సన్ టెంపుల్, బిందు సరోవరం, ఈ 3 ఉన్నాయంట. రేపు వెళ్ళి 10 స్టార్ట్ చేసి రేపు రాత్రికి మళ్ళీ హోటల్లో, ఎల్లుండి రాత్రికి వస్తాం. నారాయణమూర్తి ఆనంద బాష్పాలు, నారాయణమూర్తి ఆనంద బాష్పాలు అంటారు బిందు సరోవరంలో. అవి పడుతున్నాయంట బిందు సరోవరకు. అదంట చూసొస్తా. ఎక్కైనా సరే ఎలాగైనా ఎక్కేస్తున్నాలే బాగానే. 300 మెట్లు ఎక్కి 300 మెట్లు దిగా కాళికామ్మ దగ్గరికి. అని ఆయన ముందు చెప్పలా, వాడు చూడలేదంట. చూస్తే చెప్పేవాడు, మా అమ్మ మీరు ఎక్కలేరండి, వదిలేసేవాడు. కానీ ఎక్కామమ్మా. ఆ రోజు ఆనందం ఎంత అంట కాదు. ఆ రోజు మేము చెప్పకుండా అంతటికి ఆ కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. అమ్మవారికి చెప్పాను కదా ఆ రోజు మీకు. అట్ట ఏడుపు వచ్చేస్తుంది, ఒళ్ళంతా పలకరించి ఏడుపు వచ్చేసింది ఆ రోజు. ఇవాళ ఆనందంతో అసలు పొంగిపోయి నేను అక్కడేటో డ్యాన్స్ చేస్తున్నా, ఇక్కడేటో తిరుగుతున్నా, ఇష్టాన్ని చేసే ఇవాళ కూడా నేను. చాలా బాగుందమ్మా, చాలా బాగా చూపించాడు. బాయ్ అమ్మా, బాయ్.